అది 4 వరుసల జాతీయ రహదారి. ఎలాంటి గతుకులు లేకుండా సాఫీగా సాగిపోయే ప్రయాణం. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒక్కసారి ఎక్సలేటర్ పై కాలు పెడితే తీయవలసిన అవసరం రాదు. ఇదంతా నాణేనికి ఒకవైపు. మరోవైపు చూస్తే ప్రతిరోజు రక్తం ఓడుతూ కనీస రక్షణ చర్యలు లేకుండా కొరవడిన సౌకర్యాలతో ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో 120 కిలోమీటర్ల పొడవున్న 44వ జాతీయ రహదారి సౌకర్యాల లేమి, ప్రమాదాలపై వైటీవీ ప్రత్యేక కథనం. 44వ జాతీయ రహదారి దేశంలోనే అతి పొడవైనది. ఉత్తర భారతాన్ని, దక్షిణ భారతాన్ని అనుసంధానం చేసే ఈ రహదారి ఆదిలాబాద్ జిల్లాలో కట్టాల్ గ్రామం వద్ద ప్రారంభమై భోరజ్ గ్రామం వద్ద ముగుస్తుంది. అడవుల జిల్లా అయిన ఆదిలాబాద్ జిల్లాలో రహదారి ప్రారంభం కాగానే చుట్టూ పచ్చని అడవి అందాల మధ్య 2 వరుసల రహదారి చూడముచ్చటగా పచ్చని అందాలతో అలరిస్తుంది. కాని ఈ అందమైన రహదారే ప్రయాణికుల దుష్టకాల నాగులా మారి కాటేస్తుంది. ఇక్కడి గ్రామాల ఇళ్లలో విషాదం నింపుతుంది. ఎన్హెచ్ఏఐ అధికారుల నిర్లక్ష్యంతో రోజు జిల్లాలో నిత్యం ఎక్కడో ఓ చోట ప్రమాదం సంభవిస్తూనే ఉంటూ రోజుకు సగటున ఈ జిల్లాల్లోని ఈ రహదారి 2-3 ప్రాణాలను బలిగొంటుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడ మండలం గాంధీనగర్ వద్ద పూర్తిగా అతి ప్రమాదకరమైన మలుపు ఉంది. వాహనం నడిపేటప్పుడు వాహనం పూర్తిగా ఒక వైపునకు లాగుతూ ప్రమాదం సంభవిస్తుంది. ఇక్కడ ఇప్పటివరకు 50 నుంచి 60 ప్రమాదాలు జరిగాయి. ఇక్కడి రహదారి రూపురేఖలు మార్చాల్సిన డిమాండ్ ఉన్నా సదరు గుత్తేదారు కంపెనీ నిర్లక్ష్యంతో దీనికింకా మోక్షం లభించడం లేదు. దీనితో పాటు జిల్లాలో నిత్యం ప్రయాణించే ఏ వాహన చోదకుడినైనా అత్యంత ప్రమాద స్థలం ఏదని అడిగితే గుడిహత్నూర్ అని టక్కున చెప్పేస్తాడు. గుడిహత్నూర్ మండల కేంద్రం నడిఫొడ్డున ఉన్న ఈ రహదారిని చూస్తేనే భయమేస్తోంది. బస్టాండ్ ఎదురుగా అండర్ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల 100 నుండి 140 వేగంతో ప్రతి 2-3 సెకండ్లకు ఓ వాహనం వెళ్లే ఈ రహదారిపై నుండే నిత్యం ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దాటవలసి వస్తుంది. నిత్యం ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. దీనితో పాటు బస్సులు బస్టాండ్లోకి వెళ్లాలంటే పూర్తిగా ఈ రహదారిపై నుండే వెళ్లాలి. 2 సంవత్సరాల క్రితం ఇక్కడ బస్సును లారీ ఢీకొన్న ఘటన ఇప్పటికీ ఇక్కడి ప్రజలను భయపెడుతూనే ఉంది. జిల్లాలో ద్విచక్ర వాహనాలు, ముఖ్యంగా రోడ్లపై వచ్చే పశువులతోనే ప్రమాదానికి గురవుతున్నారు. పశువులు రాకుండా హైవే గుండా పటిష్టమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేసినా హైవే పెట్రోలింగ్ వారి పర్యవేక్షణ కరువై ఫెన్సింగ్ ని ఎక్కడికక్కడ తెంపేశారు ప్రైవేటు వ్యక్తులు. ఆ స్థలంలో కొత్త ఫెన్సింగ్ అమర్చకుండా నిర్లక్ష్యం వహిస్తూ ప్రమాదాలకు ప్రత్యక్షంగా కారణమవుతున్నారు గుత్తేదారు కంపెనీ. హైవే పక్కన మద్యం అమ్మరాదని, సేవించరాదనే నిబంధనలకు తూట్లు పొడుస్తూ రోడ్డు పక్కనే వైన్స్ దర్శనమిస్తాయి ఈ ప్రాంతంలో. ఇక రోడ్డు పక్కనే ధాబాలలో మందుబాబులు దర్జాగా మందు కొడుతున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తారు స్థానిక అధికారులు. సాధారణ రోడ్లపై డ్రైవింగ్ చేయడం కంటే 4 వరుసల హైవేపై డ్రైవింగ్ చేయడం భిన్నంగా ఉంటుంది. దీని పట్ల ప్రతి ఏటా అవగాహన కార్యక్రమాలు చేపట్టవలసి ఉన్నా ఇప్పటివరకు కనీసం ఒక్కసారైనా అవగాహన కార్యక్రమం నిర్వహించిన దాఖలాలు లేవు. జిల్లాలో మొత్తం 3 టోల్ ప్లాజాలు వాహన యాజమానుల నుండి మొక్కుపిండి టోల్ వసూలు చేస్తున్నా సౌకర్యాలు కల్పించడంలో మాత్రం మొండి చెయ్యి చూపిస్తుంది ఎన్హెచ్ఏఐ. వాహనాలకు పార్కింగ్ ప్రదేశాల్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేసినా పర్యవేక్షణ లోపం వల్ల అవి పనికి రాకుండా పోయాయి. కనీసం త్రాగడానికి నీరు కూడా దొరకడం లేదని వాపోతున్నారు వాహన చోదకులు. గ్రామాలకు హైవేతో అనుసంధానం చేసే సర్వీస్ రోడ్లు తారు వేసి నిర్మించకుండా కొన్ని చోట్ల మట్టి రోడ్లు వేసి చేతులు దులుపుకుంది సదరు కంపెనీ. అంటే ఎవరైనా ప్రజాప్రతినిధులు కానివ్వండి, వాళ్ళు పట్టించుకోవాలి. కొంచెం టోల్ ప్లాజా వాళ్ళు కానివ్వండి, వాళ్ళు సోమా కంపెనీ కానివ్వండి, ఈ రోడ్స్ వాళ్ళు కొంచెం పట్టుకుంటే వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు. దీని గురించి ఎవరు కేర్ చేసే వాళ్ళు ఎవరు లేరు. కొంచెమన్నా ఎవరైనా ఈ రోడ్ సోమా ఇప్పుడు స్టార్ట్ అయింది, వాళ్ళు పట్టించుకుంటే చాలా మంచిది. కొన్ని చోట్ల సర్వీస్ రోడ్లను వేయడం కూడా మరిచిపోయారు. ఇక హైవేపై గ్రామాల్లో బస్టాపుల వద్ద ఏర్పాటు చేసిన మంచినీటి ట్యాంకులలో నీటిని నింపకుండా సరైన పర్యవేక్షణ చేయకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకుని నిరుపయోగంగా మారాయి. అత్యవసర సమయంలో ఉపయోగించడానికి ఏర్పాటు చేసిన ఎస్ఓఎస్ టెలిఫోన్లు మూలన పడ్డా మరమ్మతులు చేయించడంలో అలసత్వం చూపిస్తున్నారు. దీంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో గ్రామాల్లో కాని, మండల కేంద్రంలో కాని
సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయలేదు. వీటిని ఏర్పాటు చేయాలని సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యేలు అభ్యర్థించినా ఇప్పటివరకు ఎన్హెచ్ఏఐ స్పందించలేదు. ఏదేమైనా సౌకర్యాల లేమితో నిత్యం ప్రమాదాలతో సతమతమవుతున్నారు జిల్లావాసులు. ఇప్పటికైనా ఎన్హెచ్ఏఐ స్పందించి ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాల్లో రోడ్ల రూపురేఖలు మార్చి సౌకర్యాలు కల్పించాలని జిల్లావాసులు కోరుకుంటున్నారు.